జగమంత కీర్తి గడించిన నారా చంద్రబాబు నాయుడు ముద్దుల తనయుడు సినీ వినీలాకాశంలో గగనమంత కీర్తి రాజకీయ రంగాన ఏకబిగిన విజయాలు సాధిస్తున్న నందమూరి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ మేధో సంపత్తిలో తనకు తానే సాటి అనిపించుకుంటున్న ఆయన రాజకీయ రంగంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. విమర్శలు చేసిన నోళ్లే నోరు వెళ్లబెట్టేలా చేసిన లోకేష్ ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర ఆయన కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. లోకేష్ మాట ఇచ్చారంటే ఆ హామీ పొందే వర్గం నిశ్చింతగా ఉండవచ్చని, ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రజలే వ్యాఖ్యానించుకుంటున్నారు. యువగలం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు. రాజకీయ నాయకులంటే ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తారు. అధికార పగ్గాలు చేపట్టాక ఓడ మల్లన్న బోడి మల్లన్న కథల మాదిరి ప్రవర్తిస్తారు. అవసర సమయంలో కాళ్ళు, అవసరం తీరాక జుట్టు పట్టుకోవడం చాలా మంది నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అయితే నేతల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత, మాటకు కట్టుబడి ఉండడం అయినే గుణాలు కొందరికి మాత్రమే ఉంటాయని రాజకీయ చరిత్రలు చెబుతున్నాయి. ఇలా మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే నేతగా నారా లోకేష్ పేరు పొందారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని టీడీపీ నేతలు తరచూ చెబుతుంటారు. గత వైసీపీ పాలనా కాలంలో నారా లోకేష్ యువగలం పేరిట సుదీర్ఘ పాదయాత్ర సాగించారు. పాదయాత్రలో ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం రాగానే యువగలంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని ఆయన అన్నారు. ప్రతి నేత ఈ రీతినే మాట్లాడుతారు. ఎన్నికల ముందు కాళ్ళ వేళ్ల పడి ఓట్ల కోసం బతిమాలుతారు. ఎన్నికలు పూర్తయ్యాక ఎక్కడ కనిపించకుండా గాయబవుతారని రాజకీయ నేతల మీద ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. అందుకే ఏ నేత ఏ హామీ ఇచ్చినా అమలైనప్పుడే చూద్దాంలే అని మనసులో అనుకోవడమో, తన వాళ్ళతో చర్చించుకోవడమో చేసేవారు. అయితే టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తీరు చూసి ఆశ్చర్యచకితులై ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే లోకేష్ ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి సారించారు. ఒక్కొక్క హామీని వెంటనే అమలు చేసి ప్రజలు ఇది నిజమేనా, ఇచ్చిన హామీలు ఇంతలా నెరవేర్చే ఏ నేతను చూడలేదే అని అచ్చరి పొందుతున్నారు. మంత్రి నారా లోకేష్ మాట ఇచ్చారంటే నెరవేరి తీరుతుందనే నమ్మకం ప్రజలకు పుష్కలంగా వచ్చేసింది. అంతలా ప్రజలతో మమేకమై హామీలన్నిటినీ లోకేష్ నెరవేరుస్తుంటే మంత్రి నారా లోకేష్ శభాష్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అపర మేధావి, రాజకీయ నీతిజ్ఞుడు అని పేరు పొందగా తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ కీర్తి ప్రతిష్టలు గడిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు చిత్ర కళామతల్లి ముద్దుబిడ్డ డాక్టర్ నందమూరి తారక రామారావుకు లోకేష్ మనవడు. లోకేష్ ఎన్నో గొప్ప చదువులు చదివారు. రాజకీయ రంగాన ఎన్నో గొప్ప పదవులు అలంకరించి వాటికి వన్న తెచ్చారు.
విద్యాధికుడిగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నేతగా అపార కీర్తి ప్రతిష్టలు పొందిన నారా లోకేష్ పేదల పాలిట పెన్నిదిలా ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించడంలో దిట్టగా పేరు పొందారు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులకు 1983 జనవరి 23న లోకేష్ జన్మించారు. లోకేష్ జీవిత భాగస్వామి నారా బ్రాహ్మణి. ఆమె ప్రముఖ చలనచిత్ర హీరో నందమూరి బాలకృష్ణ కుమార్తె. నందమూరి బాలకృష్ణ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత ఎన్టీ రామారావు తనయుడు. నారా లోకేష్ నారా బ్రాహ్మణిల కుమారుడు దేవాంశ్. ఇంతటి మేధో సంపన్న మహోన్నత కుటుంబానికి చెందిన లోకేష్ కార్నెగీ మెల్లన్ వర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా సేవలందించారు. నారా లోకేష్ టీడీపీలో 2013లో మేలో చేరారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించారు. తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో తెలియజేసిన నగదు బదిలీ పథకాన్ని లోకేష్ అభివృద్ధి చేశారు. ప్రస్తుత టీడీపీ సర్కారులో ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గతంలో టీడీపీ హయాంలోని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా సేవలందించారు. ఇక 2017 మార్చి 30న ఏపీ శాసన మండలికి ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. 2019 ఏపీ శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. అయితే నాడు తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. లోకేష్ శాసన మండలి సభ్యత్వం నాడు 2023 మార్చి 29 వరకు కొనసాగింది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లోని హెల్త్ కేర్, విద్య యొక్క ట్రస్టీలలో లోకేష్ ఒకరు. ట్రస్టులో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమానికి ఆయన రూపకల్పన చేశారు. దీనిని పేద ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడానికి, వారి అవసరాలకు అనుగుణంగా మంచి ఆరోగ్య సేవలు అందించడానికి ఉపయోగపడే కార్యక్రమంగా తీర్చిదిద్దారు. గ్రామీణ, పట్టణ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమంగా రూపుదిద్దుకుంటుంది. బ్లడ్ బ్యాంకులు, హెల్త్ క్యాంపులు, మొబైల్ క్లినిక్లు, నేత్ర వైద్య శిబిరాలు, ఇలా ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలు లోకేష్ చేపట్టారు. ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 8 ఐటీ కంపెనీలను ప్రారంభించారు నారా లోకేష్. 2018లో అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారాన్ని లోకేష్ అందుకున్నారు. పరిపాలనలో సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే వారికి ఈ పురస్కారం అందజేస్తారు. ఇక అధికార పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తానెప్పుడు ప్రజల పక్షమే అని నారా లోకేష్ నిరూపించుకుంటున్నారు. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు తాత, తండ్రి పేరు ప్రతిష్టలు ఏమాత్రం మస్కబారనీయకుండా తనదైన శైలిలో హుందా రాజకీయాలు నడిపి శాసన మండలి చరిత్రలో ప్రత్యేక పేజీ సృష్టించుకున్నారు. 2017లో ఏపీ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే మంత్రిగా అభివృద్ధికి కొత్త భాషను చెప్పారు. ఐటీ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలు సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. రెండు 2017లో లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2వ సంవత్సరమే సెల్ ఫోన్ల తయారీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు.
ఐటీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన పథకాలను ప్రత్యేక శ్రద్ధతో అమలు చేసి పంచాయతీలలో ప్రగతి కాంతులు విస్తరింపజేశారు. గ్రామీణ నీటి సరఫరాలో స్వచ్ఛతా ప్రమాణాలు నెలకొల్పడం ద్వారా పల్లెవాసుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామీణ రహదారులను కాంక్రీట్తో నిర్మించడం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు నారా లోకేష్. నాడు ప్రధానంగా సురక్షిత త్రాగునీటి పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 103 మదర్ యూనిట్లు, 2655 డిస్పెన్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. వాటర్ హెడ్ ట్యాంక్లను 6 దశల్లో పరిశుభ్రం చేసే విధంగా జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వాహనాలను వినియోగించారు. వాటర్ గ్రిడ్, స్వచ్ఛధార వంటి పథకాలను పారదర్శకంగా అమలు జరిపారు. త్రాగునీటి సమస్యలు ఒకే ఒక్క ఫోన్ కాల్తో పరిష్కారం అయ్యే విధంగా టోల్ ఫ్రీ నెంబర్లతో కార్యక్రమాలు అమలు జరిపారు. పల్లెసీమలు ఎప్పుడూ పచ్చగా ఉండి కాలుష్యం దరిచేరనీయకుండా చేసేందుకు లోకేష్ మంత్రిగా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. మియావాకీ పద్ధతిలో 12,918 గ్రామాలలో పల్లెవనాలు పెంచడం ద్వారా వాటిని హరితమయం చేశారు. గ్రామాలలో విద్యుత్ను పొదుపు చేయడంతో పాటు వెలుగులు విరజిమ్మే విధంగా చంద్రక్రాంతి పథకం ద్వారా ఎల్ఈడి బల్బులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. గ్రామాలలో భూగర్భ నీటి పారుదల పథకాలకు పెద్దపీట వేశారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పంచాయతీలలో చెత్త నుంచి సంపద సృష్టించే విధంగా పథకాలను అమలు జరిపారు. ఇక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 22,283 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్లను మెరుగుపరిచి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. మరో 4,286 కిలోమీటర్ల పొడవున నూతన రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. విద్యావంతులైన యువతకు ఆధునిక అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ ఇప్పించారు. ఉద్యోగం లభించే వరకు వారందరికీ నిరుద్యోగ భృతి అందజేశారు. యువనేస్తం పథకం ద్వారా దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలు జరిపారు. ఇక గ్రామీణ ప్రాంతాలలో పనులు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంపొందించారు. నాడు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలైన మొదటి 10 జిల్లాల్లో 8 జిల్లాలు ఏపీలోనే కావటం లోకేష్ సమర్థతకు నిదర్శనంగా చెప్పవచ్చు. నాడు 10,000 కోట్ల రూపాయలతో గ్రామీణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరిచారు. ఇక ఇప్పుడు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్నారు. 500 రకాల ప్రభుత్వ సేవలను మన మిత్రలో వాట్సాప్ ద్వారా అందిస్తామని లోకేష్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రపంచంలోనే మెరుగ్గా నిర్వహిస్తామని, ఈ ఏడాది జూన్ 30 నాటికి ఈ ప్రభుత్వ సేవలను అందిస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ప్రజల దైనందిన జీవితంలో అధికారులు, రాజకీయ నాయకుల అవసరం ఉండకూడదన్నదే తన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. బేసిక్ సర్వీసెస్, వివిధ రకాల సర్టిఫికేట్ల జారీలో అధికారుల పాత్ర లేకుండా చేయాలనే ఆలోచన చేశానని, అందరి ఫోనుల్లో ఉన్న వాట్సాప్ ద్వారా మన మిత్ర పేరుతో
ప్రజల చేతిలోకి పాలన తెచ్చే లక్ష్యంతో సేవలు ప్రారంభించామని మంత్రి అన్నారు. పౌర సేవలకు గేమ్ చేంజర్ గా మనమిత్ర పేరుతో సేవలకు శ్రీకారం చుట్టామన్నారు. నూతన విధానంలో వివిధ రకాల సర్టిఫికేట్లు ట్యాంపరింగ్ కు ఆస్కారం లేకుండా క్యూఆర్ కోడ్ అనేబుల్ సర్టిఫికేట్లు అందజేస్తామని లోకేష్ తెలిపారు. త్వరలో విద్యార్థుల పరీక్షల ఫలితాలు కూడా వాట్సాప్ ద్వారానే వారి ఫోన్లకు పంపిస్తామన్నారు మంత్రి నారా లోకేష్. తండ్రికి తగ్గ తనయుడిగా తాతకు తగ్గ మనవడుగా మంత్రి నారా లోకేష్ రాజకీయ జీవితంలో ప్రజాసేవలో దూసుకెళ్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి ముని. చెప్పండి, అటు తండ్రికి తగ్గ తనయుడిగా తాతకు తగ్గ మనవడుగా అయితే మంత్రి నారా లోకేష్ రాజకీయ జీవితంలో అయితే దూసుకుపోతున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మనం ఎలా చూడొచ్చుంటారు? థ్యాంక్ యూ అండి. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాటకి నెరవేర్చుకుంటూ యువకాలంలో పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వడివడిగా హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు లోకేష్. అయితే జాతీయ కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ దూకుడు పెంచాడు. గతంలో ఏదైతే పార్టీకి సంబంధించి ఓన్లీ పార్టీ కార్యకలాపాల్లోనే ఉన్న లోకేష్ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ఏదైతే ఉన్నాయో హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తూ ప్రజలకు దగ్గరగా అవుతున్నారు. అయితే అది అంతేకాకుండా యువత ఏదైతే ఉందో యువతకు అండగా ఉంటూ యువతను ఆకర్షించే విధంగా మంత్రి నారా లోకేష్ అన్ని కూడా పార్టీ పరంగా కావచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ యువతకు దగ్గర అవుతున్నారు. తాతకి తగ్గ తండ్రిగా, తాతకు తండ్రి తగ్గ కుమారుడుగా మంత్రి లోకేష్ ఇవి ఏదైతే ఉందో పనులు అంటే తండ్రి చేస్తున్న ఏదైతే ఉన్నాయో రాజకీయంగా కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా కావచ్చు, ప్రజలకు ఏ విధంగా అయితే భరోసాలు ఇచ్చి ప్రజలకు న్యాయం కల్పిస్తున్నారో అదే విధంగా నారా లోకేష్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు కావలసిన సమస్యలను తీరుస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు. అయితే ఓన్లీ వాట్సాప్ గవర్నెన్స్ ని సమర్థవంతంగా నిర్వహించడం కావచ్చు, అలాగే రెడ్ బుక్ కావచ్చు, అలాగే ట్విట్టర్ ఎక్స్ యాప్లో ఎవరైనా తమ సమస్యలు ఉన్నాయి, సమస్యలు పరిష్కరించండి, ఆసుపత్రిలో ఉన్నాం, మమ్మల్ని ఆదుకోండి అని ఎవరైనా ప్రజలైతే ఆయనను కాంటాక్ట్ చేస్తే వెంటనే స్పందించి వారికి తక్షణ సాయం అందజేస్తున్నారు. ఈ తీరు అయితే ప్రశంసనీయం అని అనుకోవచ్చు. గొప్ప నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఖచ్చితంగా పార్టీ పరంగానే కాదు, ప్రజలకు సమస్య ఏదైతే ఉన్నాయనేసి మంత్రి లోకేష్ దృష్టికి వస్తుందో వెంటనే దాన్ని తీర్చే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించి ఎక్కడైతే నియోజకవర్గాల పర్యటనలో కావచ్చు, లేదంటే అమరావతిలో ఉన్న పార్టీ ఆఫీస్లో ఉన్నా కావచ్చు, లేదంటే ఆయన ఛాంబర్లో ఉండి వినతి పత్రాలు అందిస్తున్న ప్రజలకు కావచ్చు, లేదంటే పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ఎవరైనా కానీ సమస్య ఉంది అనేసి ఆయన దగ్గరికి వస్తే వెంటనే సమస్య పరిష్కారాలు అయితే చేస్తున్నారు. ఏదైతే అందుబాటులో ఉంటారో అధికారులకు కూడా సూచిస్తున్నారు. అంటే పార్టీ పరంగానే కాదు, ప్రజా సమస్య ఎటువంటిదైనా కానీ దాన్ని తక్షణమే తీర్చాల్సిన బాధ్యత మన పైన ఉందంటూ కూడా అధికారులను ఆదేశించి ప్రజలకు ఎటువంటి సమస్యలు కూడా తలెత్తకుండా ఏదైనా సమస్యలు అనేది కానీ వస్తే ఖచ్చితంగా దాన్ని మనమే నెరవేర్చాలనేసి కూడా అధికారులకు సూచిస్తూ ప్రజా సమస్యల్లో ముందుకెళ్తున్నారు. అలాగే మొన్న యువగలం పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా అన్ని నెరవేరుస్తూ వస్తున్నారు మంత్రి నారా లోకేష్. అయితే అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి పనితీరు కావచ్చు, ఎటువంటి పథకాలతో ప్రజలకు మరింత చేరువైపోయే ఒక గొప్ప నాయకుడు, గొప్ప లీడర్ ఇంకా అని ఎలా అనిపించుకుంటారో, ఆయన పనితీరు ఏ విధంగా ఉండబోతుందో, ఆయన యాక్షన్ ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు అంటారు అప్కమింగ్ డేస్ లో చూస్తే? గతంలోనే 2017లో మంత్రి నారా లోకేష్ మంత్రిగా చేసిన ఇది అనుభవం కూడా ఉంది. అయితే ఏదైతే ఈ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇప్పుడు ఏదైతే తరువాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటి కూడా ప్రతి ఒక్కటి నెరవేర్చే దిశగా ఆయన అయితే చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా
రాష్ట్రానికి ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఐటీ ఐటీ శాఖలో ఏదైతే ఉన్నాయో మనకు కావలసిన ఆ, పారిశ్రామికంగా కావచ్చు, లేదంటే నూతన ఒరవడులకు ఆయన తెరతీస్తున్నారు. అంటే గతంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాదాపు 4200 కిలోమీటర్ల పొడవైన నూతన రహదారులు నిర్మించడం కానీ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దాంట్లో ప్రత్యేక శ్రద్ధను చూపించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు మంత్రి లోకేష్. రైట్, థ్యాంక్ యూ ముని. ప్రజలకు సులభతరంగా పౌర సేవలు అందాలనేదే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. కేవలం 10 సెకండ్లలోనే పౌరులకు సేవలు అందించాలనేదే తమ లక్ష్యమని లోకేష్ తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమాచారం పూర్తి భద్రంగా ఉంటుందని తెలిపారు. ఏది అమలు చేసినా ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.